హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. దిస్ ఇస్ మీనా. వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్. ఈరోజు అయితే పక్క కొలతలతో ఉసిరికాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను. ఇది మెజర్మెంట్ స్కేల్ కూడా ఉంది. ఆ స్కేల్తో మెజర్మెంట్స్ చేస్తున్నాను. ఇంకా 1/2 kg అనుకున్నాను నేను, కానీ 360 grams ఉన్నాయి అవి. వాటికి ఇంకా 360 1/2 kg అయితే ఇంకా 50 grams అన్నీ కలిపి చేద్దాం అనుకున్నాను. ఇంకా అవి 50 grams 1/2 kg కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి 50 grams కన్నా తక్కువే వేస్తాను పౌడరు. ఇంకా 50 grams అయితే వేసాను. కొంచెం పౌడర్ తీసి పక్కన పెడదామని. కారం కూడా, ఇంకా మసాలాలు, ఇంకా సాల్ట్ కూడా 1/2 kgకి ఇంకా 100 grams వేయాలి. ఇంకా 100 grams కన్నా తక్కువే వేస్తున్నాను, ఎందుకంటే 360 ఉన్నాయి కదా ఇవి అని. ఇంకా ఇలా అన్నీ 1/2 kgకి అని నేను స్టార్ట్ చేశాను, కానీ 1/2 kg కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి దాంట్లో 60 ఉండాల్సినవి 50 కన్నా 40 అలా గ్రామ్స్లో కొలతల్లో తీసుకొని 1/4 రేషియోలో తీసుకోవాలి ఏవైనా. కారం, ఉప్పు అయితే ఇంకా అలా తీసుకున్నాను. ఈ ఉసిరికాయలన్నీ మంచిగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఆరబెట్టాలి. వాటర్లో కడిగి మొత్తం ఆరిపోయాయి, నీట్గా అయిపోయినాయి. దానికి ఇంకా చిన్న చిన్న ఘాట్లు పెడితే దాంట్లోకి ఉప్పు, కారం అన్నీ పీల్చుకుంటాయి. అలా ఘాట్లలో పెట్టి అన్నిటికీ, ఇంకా ఎంత పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా వాటికి చిన్న చిన్న గీతల ఘాట్లో పెట్టి వీటిని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే పచ్చితనం పోతుంది, వాటర్ కంటెంట్ ఏదైనా ఉన్నా ఆయిల్లో ఎగిరిపోతుంది. ఇలా డీప్ ఫ్రై చేస్తే ఇంకా నిలవ పచ్చడి కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు, పాడవకుండా ఉంటుందని ఇంకా అందరూ అలాగే చెప్పారు. నేను మా పిన్నిని, మా అమ్మమ్మ వాళ్ళ సజెషన్స్ కొన్ని తీసుకొని, నా సజెషన్స్ కొన్ని యాడ్ చేసుకొని చేస్తున్నాను. ఏదైనా యూట్యూబ్లో చూసినా ఏది చేసినా అది నా స్టైల్లోకి కన్వర్ట్ చేసుకొని చేస్తాను నేను. ఇంక ఇవన్నీ అయితే కొలతలతో తీసుకున్నా. ఇవి పచ్చి ఎల్లిపాయలు, కొంచెం నిమ్మరసం కూడా నా దగ్గర ఆల్రెడీ స్టోర్ చేసుకున్న నిమ్మరసం ఉంది, అది కూడా తీసి పెట్టుకున్నాను. ఆయిల్ మొత్తం కూల్ అయిపోవాలి. ఆయిల్ ఏమాత్రం హీట్ ఉన్నా కలర్ చేంజ్ అయిపోతుంది పచ్చడి. అందుకే ఆయిల్ కూల్ అయిన తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్ని పోపులు మనం ఏవైతే వేస్తామో అవి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. అవి ఆప్షనల్, ఇష్టం. నాకైతే దీంట్లో పచ్చడిలో నగిలితే చాలా ఇష్టం, అందుకే అలా చేశాను. దీంట్లో మనం తీసుకున్న నిమ్మరసం ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలు అయితే సరిపోతాయి దీనికి. నేను ఆల్రెడీ నిమ్మరసం ఉంది కాబట్టి అదే నిమ్మరసం వేసాను. ఈ డీప్ ఫ్రై చేసినవి కూడా దీంట్లో వేసి 3 days కదిలించకుండా అలాగే ఉంచాలి. 3 days తర్వాత సాల్ట్ చూడాలి. 3 days వరకు మనకు టేస్ట్ తెలీదు. 3 days తర్వాత నేను టేస్ట్ చేశాను. నాకు సాల్ట్ అన్నీ ఈక్వల్గా వచ్చాయి, పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఏం డిఫరెంట్ అనిపించలేదు. 3 days తర్వాత టేస్ట్ చేస్తే అన్నీ ఓకే ఉన్నాయి. ఇంకా దీన్ని ఒక గ్లాస్ బౌల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంకా 1 year పాటు ఉంటుందంట. మాకు 1 year ఉండదులే, కానీ 1 year కాదు 1 monthలో అయిపోతుంది. మాకు నిలవ పచ్చళ్ళు అంటే అంత ఇష్టం మా ఫ్యామిలీకి. ఇంక ఇదైతే ఫస్ట్ నేను టేస్ట్ చేశాను. తర్వాత పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే అసలు రైస్లో కలిపి పెడతానని వేడివేడి అన్నం అప్పుడే చేసి ఇంకా దాంట్లో వేసి పెడుతున్నాను. వాళ్ళు టేస్ట్ చేస్తే, అసలు టేస్ట్ చేయకముందే ఏవో రివ్యూస్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళ రివ్యూస్ మీరు ఇగ్నోర్ చేసేయండి, అలాగే అంటారు. నాకైతే చాలా బాగా వచ్చింది. కొలతలతో చేశాను కాబట్టి ఈక్వల్గా వచ్చింది. 1/2 kgకి సాల్ట్, కారం 2 అయితే 100 grams. ఇవి తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా తక్కువ వేసి చేశాను. నాకైతే పక్క కొలతలతో సూపర్గా వచ్చింది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా ఈజీగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఉసిరికాయలు ఇంకా సి విటమిన్ చాలా ఉంటుంది కాబట్టి ఏదో ఒక రకంగా తింటూ ఉండండి. ఈ సమ్మర్కి హెల్త్కి కూడా చాలా మంచిది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.